వేటగాడు ఒక జంతువు కోసం వల పన్నాడు అనుకోండి. ఏ జంతువు ఆ వలలో పడలే. తన ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళిపోతాడా, లేకపోతే ఇంకో ప్రదేశానికి వెళ్ళి వల వేస్తాడా? పక్షులను పట్టుకునేవాడు వల వేశాడు, పక్షులు పడలే వలలో. ఇంటికి వెళ్ళిపోతాడా, లేకపోతే ఇంకో చోటికి వలను మారుస్తాడా? చేపలు పట్టేటువంటి జాలరి వల వేశాడు, చేపలు పడలే. ఇంకో చోట వల వేస్తాడా, మరలా ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాడా? వేటగానికి జీవనోపాధి వేటే కాబట్టి ఇంకో చోట వల వేస్తాడు, ఇంకో చోట వల వేస్తాడు, ఇంకో చోట వల వేస్తాడు. ఈరోజు వల వేస్తాడు, రేపు వల వేస్తాడు, తాను మరణించేంత వరకు వల వేస్తూనే ఉంటాడు. జంతువులు పడుతూనే ఉంటాడు, పక్షులు పడుతూనే ఉంటాడు. జాలరికి ఆ చేపలే జీవనోపాధి కాబట్టి తన జీవితం అంతా వల వేస్తాడు, చేపలు పడుతూనే ఉంటాడు. ఈ పక్షులు పట్టుకునే వ్యక్తి ప్రతిరోజు వల వేస్తూ ఉంటే ఈరోజు తప్పించుకున్న పక్షి రేపు వలలో పడే అవకాశం లేదా? రేపు తప్పించుకునే పక్షి ఎల్లుండి వలలో పడే అవకాశం లేదా? ఎందుకంటే ఈ వ్యక్తికి పక్షులే జీవనోపాధి కాబట్టి ఈరోజైనా పడాలి, రేపైనా పడాలి, వచ్చే నెల అయినా పడాలి, వచ్చే సంవత్సరం అయినా పడాలి, మొత్తానికి ఆ పక్షి వలలో పడాల్సిందే. ఈ వ్యక్తి ఆ పక్షిని తినాల్సిందే, చంపాల్సిందే. అపవాది వేటగాడి లాంటివాడు, జాలర్ లాంటివాడు. ప్రతి ఒక్కరికి వలలు ఒగ్గుతున్నాడు, ఎరవేస్తున్నాడు. నన్ను, నిన్ను, అందరినీ ఏదేం తోట మొదలుకొని ఇప్పటి వరకు రకరకాలుగా శోధిస్తూ వారిని పాపంలో పడవేస్తూ ఉన్నాడు అపవాది. వేటగాడైనా ఒకరోజు కాకపోతే మరో రోజు సెలవు తీసుకుంటాడేమో కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఏదైనా పని పడినప్పుడు సెలవు తీసుకుంటాడేమో కానీ, ఈ వల వేసే విషయంలో అపవాది పొరపాటును కూడా సెలవు తీసుకోడు. విశ్రాంతి అనేది ఎరగకుండా రాత్రింబవళ్ళు మానవుల్ని ఎవరిని ఎలా పట్టాలి, ఎవరికి ఎలాంటి శోధన ఎరగా చూపించాలి అని దివారాత్రం కష్టపడుతున్నాడు వాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు అని పేతురు చెప్పినట్టుగా అడవిలో సింహం ఆకలిగా ఉంది, ఎవరిని మృంగుదనా అని, ఏ జంతువు దొరుకుతుందా అని గర్జిస్తూ అడవంతా తిరుగుతుంది కదా. అలా అపవాది దివారాత్రము, రాత్రి అనక పగలనక ఎవరిని ఎలా మృంగాలి, ఎవరికి ఎలాంటి శోధనని ఎరగా వేయాలి, ఎవరిని పాపంలో పడేయాలి అనేటట్టుగా అలుపెరగనటువంటి యోధుడులాగా అపవాది మనందరిని శోధిస్తూ ఉంది. ఏదేం తోట మొదలుకొని ఆదాము హవ్వల్ని పాపంలో పడేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మానవుణ్ణి అది శోధిస్తూ ఉంది. చివరికి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందిన వెంటనే ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డు మీదకి రాగానే ఆత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అపవాది చేత 40 దినాలు శోధించబడ్డాడు. అలాంటి శోధనలో 3 విషయాలని మత్తయి గారు తన సువార్తలో పేర్కొన్నాడు. మనకు బాగా తెలిసినటువంటి సందర్భమే. యేసు ప్రభు మిక్కిలి ఆకలి కొనినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని యేసు ప్రభువును శోధించింది. ఎలాగైతే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో పలుమార్లు దేవుడి మీద సనిగారో గొనిగారో ఆహారం కోసమని, మాంసం కోసమని, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆకలి అనేటువంటి ఆ బలహీనతని ఆధారం చేసుకొని అపవాది నేను చెప్పినట్టుగా ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నీ మహిమను, నీ భోజనాన్ని సంపాదించుకునేదానికి ఉపయోగించని ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించింది. అయితే యేసు ప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో దేవుడు నిరూపించినటువంటి, మీరు భోజనం వల్ల కాదు ఈ 40 సంవత్సరాలు బ్రతికింది, నేను మీ పితరుడైన అబ్రహాముతో వాగ్దానం చేశాను కాబట్టి మీకు వాగ్దాన దేశం ఇస్తానని, మీరు నా మాట విని ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చారు కాబట్టి నా మాట మీద మీరు పెట్టినటువంటి నమ్మకానికి ఆ మాటే ఈ 40 సంవత్సరాలు మన్నా రూపంలో మిమ్మల్ని పోషించింది అనేటువంటి ఆ సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు
మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ప్రస్తావించాడు అపవాదితో. అపవాది అంతటితో ఊరకుందా? ఆయన్ను ఎత్తైన ఒక శిఖరం మీద తీసుకుని వెళ్ళి, గోపురం మీద తీసుకుని వెళ్ళి, ఇక్కడి నుంచి క్రిందికి దుముకుము, దేవుడు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు వచ్చి నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుంటారు అనేటువంటి కీర్తన గ్రంథంలో, కీర్తనలో ఉన్నటువంటి ఒక కీర్తనని వక్రీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూసైడ్ చేసుకోవాల్సిందిగా, లేదా తన మహిమని దేవుడు ఉద్దేశించే ప్రకారం కాకుండా తన సొంత విధానంలో ఉపయోగించేటట్టుగా, తాను దూకి దేవుని శోధించేటట్టుగా చేయడానికి అపవాది శోధన గురి చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ దేవుని శోధించవద్దు అనేటువంటి మాటను కోట్ చేస్తూ అపవాది శోధనని తిప్పికొట్టాడు. అంతటితో ఊరుకుందా? ఆయన్ను ఆ దేవాలయ శిఖరం మీద నుంచి ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి లోక రాజ్యాలను, వాటి మహిమనంతటిని ఆయన చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలను, వాటి మహిమను నీకు ఇస్తానని అపవాది యేసుప్రభువును శోధించింది. ఇలా మత్తయ్య గారు యేసుప్రభు శోధించబడినటువంటి అనేకమైన విషయాల్లో ఈ 3 విషయాలను మన కోసం రాశాడు. యేసుప్రభు శోధించబడింది ఈ 3 విషయాల్లోనే అని అనుకుంటే చాలా పొరపాటు. యేసుప్రభు శోధనను గూర్చి హెబ్రీ గ్రంథకర్త ఏమని వ్రాసాడో చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను శోధించబడి శ్రమ పొందాడు కాబట్టి శోధించబడే వారికి అందరికీ సహాయం చేయగలవాడై ఉన్నాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రధాన యాజకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అపోస్తలుడైన మత్తయ్య గారు యేసుప్రభు శోధనలోని 3 అంశాలు మాత్రమే ప్రస్తావించాడు. అయితే హెబ్రీ గ్రంథకర్త యేసుప్రభు మన వలనే సమస్త విషయాలలో శోధించబడ్డాడు అని వ్రాస్తూ ఉన్నాడు. మానవులంగా మనం ఏ ఏ విషయాల్లో శోధించబడుతున్నామో ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడ్డాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఉదాహరణకి నేను కొన్ని విషయాల్లో శోధించబడుతున్నాను అని అనుకుందాం. మీ శోధన నా శోధన ఒకటే కాకపోవచ్చు. ఇంకో వ్యక్తి శోధించబడుతున్నాడు, ఆ వ్యక్తి శోధన మనిద్దరి శోధన ఒకటి కాకపోవచ్చు. నాకు సంబంధించిన శోధనలు నాకుంటాయి, మీకు సంబంధించిన శోధనలు మీకుంటాయి. కానీ ప్రతి మానవుడు ఎలాంటి శోధనలు అనుభవించేదానికి అవకాశం ఉందో ఆ ప్రతి శోధన, ఆ సమస్త విధమైన శోధనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించాడు. వాటన్నింటిలో విజయాన్ని సాధించాడు. ఏ శోధనకు లొంగలే. నేను పాస్టర్ని, మీకున్నటువంటి శోధనలు నాకు ఉండకపోవచ్చు, నాకుండేటువంటి శోధనలు మీకు ఉండకపోవచ్చు. కానీ ప్రతి మానవుడు ఏ ఏ విషయాల్లో శోధించబడేదానికి అవకాశం ఉందో ఆ ప్రతి శోధనని సమస్త విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడ్డాడు. కాబట్టి మన శోధనని ఆయన అర్థం చేసుకోగలడు, మన శోధన నుంచి మనకి విజయాన్ని ఇవ్వగలడు, మన శోధన నుంచి మనల్ని బయటకు తీసుకొని రాగలడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఇంతకీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త విషయాల్లో ఎప్పుడు శోధించబడ్డాడు అంటే, లూకా గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు యేసుప్రభు శోధన గురించి చెబుతూ. ఆ సందర్భంలో అపవాది 3 విషయాల్లో ఆయన శోధించిన తర్వాత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనే మాటే మనకు వ్రాయబడింది మత్తయి సువార్తలో. కానీ అది మాత్రమే కాకుండా దానికి ఇంకో విషయాన్ని జోడించి వ్రాసాడు లూకా గారు. ఎంత భయానకమైన వాక్యం అంటే అది. మనకు ఆ విషయం అర్థం కాక అలా మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. కానీ ఆ మాటలోని తీవ్రత మనకు అర్థమైతే మనం నిర్లక్ష్యంగా ఉండం మన భక్తి జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో. ఒకసారి చూద్దాం అదేంటో. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే, దట్ కంప్లీటెడ్ ద టెస్టింగ్ ద డెవిల్ రిట్రీటెడ్ టెంపరరీలీ
లయింగ్ ఇన్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ. మరోసారి చదువుతున్నాను. దట్ కంప్లీటెడ్ ద టెస్టింగ్, ద డెవిల్ రిట్రీటెడ్ టెంపరరీలీ, తాత్కాలికంగా వెళ్ళిందంట. ఇన్ లయింగ్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ, ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ తాత్కాలికంగా యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయింది అపవాది అని లూకా గారు వ్రాస్తూ ఉన్నాడు. ఈ మాటలోని తీవ్రత మీకు అర్థమవుతుందా? అపవాది పక్షులు పట్టేటువంటి వేటగాడితో సమానం. అపవాది జంతువులకు వలలు ఒగ్గేటువంటి వేటగాడితో సమానం. అపవాది చేపలను పట్టేటువంటి జాలరితో సమానం. వేటగాడు తన ప్రయత్నాన్ని విరమించుకోడు, ఇంకో చోట వలను మారుస్తాడు, ఇంకో రోజు ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు పడకపోయినా రేపు పడుతుంది, రేపు పడకపోయినా ఎల్లుండి పడుతుంది అని వేటగాడు ఎలాగైతే నిరంతరం అదే పనిలో ఉంటాడో, ఆ వేటనే తన జీవనోపాధిగా ఎలా మార్చుకున్నాడో, జాలర్ ఎలాగైతే ఆ చేపలనే తన జీవనోపాధిగా మార్చుకున్నాడో, అలా అపవాది టెంపరీగా యేసు ప్రభువును వదిలిపెట్టింది. ఇప్పుడు గెలిచావు, ఇంకో విధానంలో ట్రై చేస్తా, ఇంకోసారి ట్రై చేస్తా అనేటట్టుగా తాత్కాలికంగా ఇంకో అవకాశాన్ని వెతుక్కుంటూ యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నట్టుగా లూకా గారు వ్రాస్తున్నారు. ఏదైనా తోట మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదలుకొని ఇప్పటి వరకు మనందరినీ అపవాది శోధిస్తుంది, రకరకాలుగా శోధిస్తుంది. నా శోధన నాకుంటుంది, మీ శోధన మీకుంటుంది. శోధన అంటే అర్థం ఏంటంటే మనల్ని పాపానికి లాగేటువంటి విషయం మన కళ్ళెదురుగా పెట్టడం. నీళ్ళలో ఉన్న చేపకి గేలం వేస్తాం కదా, గేలం చివర ఎర పెడతాం కదా, ఆ ఎర చేపకి చాలా ఇష్టం, కానీ ఆ ఎర లోపల గాలం ఉంది అనే విషయం చేపకు తెలియదు పాపం. అలా చేప వచ్చి ఆ ఎరను మృంగుతుంది. అయితే లోపల గాలం దాని గొంతుకు తగులుకున్నప్పుడు ఆ ఫిషర్మెన్ ఇలా లాగినప్పుడు ఆ చేప బయటకు వచ్చి పడుతుంది, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది కదా. ఎర చేపని ఆకర్షించింది. అలా మనం పాపం చేయడానికి మనకు అందంగా కనిపించేటట్టుగా కొన్ని విషయాలన్నది చూపెడుతుంది. దాన్ని శోధన అని అంటాం. యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు. ఆయన అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఒక బలహీన సమయంలో వచ్చి మనకు మేలు చేస్తున్నట్టుగా, మనకు మంచి చేస్తున్నట్టుగా ఆకలితో ఉన్నవాడికి ఆ రాళ్ళని రొట్టెల్లాగా చూపించింది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని నిజంగా ఆకలితో ఉన్నప్పుడు రొట్టెలు కావాలి కదా. మరి యేసు ప్రభు సర్వప్రపంచం కోసం వచ్చాడు. ఆయన ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళి ఈ ప్రపంచం మహిమంతా నీకు ఇస్తా, నాకు నమస్కారం పెడితే. మనకు ఏది అవసరమో ఆ విషయంలో మనల్ని టెంప్ట్ చేస్తుంది, శోధిస్తుంది, పాపాన్ని అందంగా రుచికరంగా చూపెడుతుంది. దీనిని శోధన అంటాం. అపవాది వేటగాళ్ళలాగా అలుపెరగకుండా నిరంతరం అదే పనిలో ఉంటాడు. ఈరోజు నేను దొరకలే దానికి, రేపు ప్రయత్నం చేస్తుంది, ఎల్లుండి ప్రయత్నం చేస్తుంది. ఒక విషయంలో దొరకలేని దానికి ఇంకో విషయంలో ప్రయత్నం చేస్తుంది, ఇంకో విషయంలో ప్రయత్నం చేస్తుంది. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఎంత భయంకరమైన మాట కదా ఇది. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. అంటే మనకు తెలియకుండా మన వెనకాల ఎంత భయంకరమైన ట్రాప్, వల బిగించుకుంటూ ఉందన్నది మనకు అర్థం కావటం లేదు. అంత బాగానే ఉందని మనం అలా కళ్ళు మూసుకొని వెళ్తున్నాం. కానీ అపవాది మనల్ని ఎక్కడ ఎలా పట్టుకోవాలని నిరంతరం అదే పనిలో ఉన్నాడు. యేసు ప్రభు విషయంలో మరలా ఆయన శోధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు గెలిచాడు. ఇలా ఆయన జీవితం అంతా ప్రతి సందర్భంలో అపవాది శోధనను గెలుస్తూనే ఉన్నాడు. ఆయన సమస్త విషయాలు శోధించబడ్డాడు, సమస్త విషయాల్లో ఆయన జయం పొందుతూ వచ్చాడు. కాబట్టి నీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం, యుద్ధరంగంలో ఉన్నాం. అంత బాగానే ఉందని పర్వాలేదు అనుకుంటున్నామేమో, కాదు. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, వీఆర్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధరంగంలో ఉన్నాం ప్రతి క్రైస్తవుడు. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అపోస్తలుడైన పౌలు చెప్తున్న జాగ్రత్త మనకు అర్థమవుతుందా? ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు. అపవాదికి శరీరం లేదు. శరీరంలో అయితే ఎదురుగా కనిపిస్తారు, వాళ్ళు 4 దెబ్బలు కొట్టే మనం 1 దెబ్బ కొట్టచ్చు, లేదా వాళ్ళు
మన మీద దాడి చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము అంటే ఎంత వ్యవస్థ మనల్ని మరలా లోకంలోనికి లాగడానికి, మనల్ని మరలా పాపంలో పడవేయడానికి, పాతాళాన్ని తీసుకుని వెళ్ళడానికి మనకు విరోధంగా పనిచేస్తుంది అన్నది ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎంత వ్యవస్థ నడుస్తుంది మనల్ని పట్టుకోవడానికి. అడవిలో ఒక వేటగాడు, ఇద్దరు వేటగాళ్ళు, ముగ్గురు వేటగాళ్ళు వల వేస్తే కొన్ని వేల జింకలు ఉన్నప్పుడు ఏదో ఒకటి పడుతుంది, మిగతావి తప్పించబడతాయి. కానీ మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ అధికారులతోనూ, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ. అంటే ఎంత వ్యవస్థ మనల్ని పట్టుకోవడానికి, మనల్ని లోకంలోకి లాగడానికి, మనకి శోధన చూపించి ఆకర్షించి పాపంలో పడవేయడానికి, నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి పనిచేస్తుంది, నిరంతరంగా పనిచేస్తుంది అన్నది మనం ఆలోచిస్తే నిజంగా మనకు నిద్ర పట్టదు. ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీవు సమస్త విషయాల్లో శోధించబడ్డావు, ప్రతి శోధనను గెలిచావు, నాయనా నేను శోధించబడకుండా నాకు సహాయం చేయండి, అపవాది శోధన నుంచి నన్ను తప్పించండి అని ఆయన పాదాలను విడిచిపెట్టాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న ఈ మాటలోని తీవ్రత మనకు అర్థమైతే, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులకు ప్రార్థన నేర్పిస్తూ మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని ప్రార్థన నేర్పించాడు. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు. ఎంతకాలం అడగాలి ఇలా? మనం చనిపోయేంత వరకు. ఎందుకని? అపవాది ఒకరోజు శోధిస్తుంది, మనం ఆ శోధనలో పడకపోతే విరమించుకోదు, ఇక పడలే జాన్పాల్ అని విరమించుకోదంట. రేపు మరలా ప్రయత్నం చేస్తుంది. రేపు నేను పడలే ఆ శోధనకి, ఈ జాన్పాల్ పడటం లేదులే అని ఇంకొకరు చూసుకోదంట. ఎల్లుండి మరలా ప్రయత్నం చేస్తుంది. ఎల్లుండి నేను దాని శోధనకు లొంగలే, జాన్పాల్ 3వ రోజు కూడా పడలే, ఎందుకు అనవసరంగా ప్రయత్నం చేయడం అని తన ప్రయత్నాన్ని విరమించుకోదంట. 4వ రోజు ప్రయత్నం చేస్తా, 5వ రోజు ప్రయత్నం చేస్తాం, మొదటి నెల, 2వ నెల, 3వ నెల, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, నేను చనిపోయే చివరి క్షణం వరకు అపవాది శోధిస్తూనే ఉంటుంది అని లోకా రాసినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఇంగ్లీష్లో అయితే రిట్రీటెడ్ టెంపరరీలీ ఇన్ లయింగ్ వెయిట్ ఫర్ అనదర్ ఆపర్చునిటీ అనుంది. ఇంకో అవకాశం కోసం తాత్కాలికంగా విడిచిపెట్టిందా తప్ప శాశ్వతంగా యేసుప్రభుని వదిలిపెట్టకపోతే మరి మనల్ని ఎంతగా శోధిస్తుంది అది. మనం యేసుప్రభు అంత బలవంతులమా? శోధనను గెలిచేటువంటి వ్యక్తులమా? మనం పాప స్వభావానికి లోనయ్యాం కదా. మరి మనల్ని అది ఎంతగా శోధిస్తుంది? ఇంతకు మనం శోధన గెలుస్తున్నామా, శోధన ఓడిపోయామా? అసలు మన మీద ఇంత వ్యవస్థ విరోధంగా పనిచేస్తుంది. ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు కానీ, అధికారులు కానీ, ప్రధానులు కానీ, అంధకార సంబంధమైన లోకనాథులు కానీ, ఇంత వ్యవస్థ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విషయం మనకు తెలియకపోతే ఇక మనం గెలిచేది ఎప్పుడు? మనం యుద్ధరంగంలో ఉన్నాము అనే స్పృహ మనకు లేకపోతే యుద్ధం చేసేది ఎప్పుడు? యుద్ధం గెలిచేది ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు సీమోను పేతురుతో యేసు చెప్పిన మాట మీకు చదివి వినిపిస్తాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సీమోను, సీమోను, అపవాది మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి కోరుకుంది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని, అలా నీవు తప్పించబడ్డావు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు అని యేసు చెప్తున్నాడు. అంటే చివరి వరకు, మనం చనిపోయే చివరి వరకు ప్రతి సమయంలో, ప్రతి విషయంలో ఎక్కడ దొరుకుతామా అని అపవాది పొంచుకునే ఉంది. వేటగాడు ఇక ఈ పక్షి పడదని విరమించుకోడు, ఇంకో విధానంలో ప్రయత్నం చేస్తాడు, ఇంకో సమయంలో ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆ పక్షులే వాడి జీవనోపాధి. ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఆ నదికి ఎగబాకుతూ చేపలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ నది కొన్ని వందల గ్రామాలని తగులుతూ వెళ్తుంది కదా, కొన్ని వందల గ్రామాల మధ్యలో నుంచి ఆ నది వెళ్తుంది కదా. మొదటి గ్రామంలో వాళ్ళు వల వేయరా ఆ నదికి అడ్డంగా చేప కోసమని. ఆ చేప మొదటి ఊరిలో ఉన్నటువంటి వలను తప్పించుకుంది, నదికి పైకి ఈదుతూ వెళ్తూ ఉంది కదా. రెండో గ్రామంలో వాళ్ళు వల వేయరా, ఈ చేప ఈ వలను కూడా తప్పించుకొని ప్రయాణం చేస్తుంది. మూడో గ్రామం, అక్కడ వలలు ఉండవా? నాలుగో గ్రామం, అక్కడ వలలు ఉండవా?
కొన్ని వందల గ్రామాల మధ్యలో నుంచి ఆ నది వెళ్తూ ఉంటే ఈ చేప మొదటి గ్రామాన్ని, రెండవ గ్రామాన్ని, మూడవ గ్రామాన్ని దాటుకొని వెళ్తూ ఉంటే ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక వలకి ఈ చేప చిక్కాలా వద్దా? ఖచ్చితంగా ఈ చేప చిక్కాల్సిందే. ఆ చేప ఆహారంగా మారాల్సిందే వాళ్ళకి. నేనేం చెప్తున్నాను అంటే, ఈ లోక ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో అపవాది తన సైన్యాన్ని మనకి వ్యతిరేకంగా మోహరింపజేసింది. ఏలైనగా మనం పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నామంటే మనం యుద్ధ మైదానంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నామని ఎంతమంది క్రైస్తవులకు స్పృహ ఉంది? నదికి వ్యతిరేకంగా ఈదడం ప్రారంభించినటువంటి ఆ చేప ఏదో ఒక వలలో పడాలి కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ ప్రపంచాన్ని కాదనుకొని ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా పరలోకం వైపు ఈదడం ప్రారంభిస్తున్నటువంటి మనల్ని పట్టడానికి అపవాది ఎన్ని వలలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఉరులు బిగించి ఉన్నాడు. ఈ మెలకువ లేకుండా మనం ప్రయాణం చేస్తే ఏదో ఒక వలలో పడి పాతాళానికి వెళ్ళడం ఖచ్చితం కాదా? ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు తన ప్రార్థనలో మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు అనే ప్రార్థన నేర్పించాడు. అంటే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో చివరిదాకా ఏ శోధనలో పడకుండా, ఏ పాపంలో పడకుండా చివరిదాకా ప్రయాణం చేయాలి అంటే ఎంత కష్టమో, దేవుడి మీద మనం ఎంత ఆధారపడాలో ఆ అంశం మనకు అర్థం చేయించట్లేదా? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు అన్నది ప్రతి క్రైస్తవుడి ప్రార్థన కావాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. చివరిగా మనం శోధన తప్పించబడాలి అంటే, శోధనలో గెలుపొందాలి అంటే, అపవాది ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానికి యాకోబు గారు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పారు. ఒకసారి చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మొదట అపవాదిని ఎదిరించడం కాదు, మొదట దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది పారిపోతాడు. దేవునికి లోబడకుండా సాతానా పో అంటే అపవాది వెళ్ళడు. యేసు రక్తంలో వెళ్ళు అంటే వెళ్ళడు వాడు. నజరేయుడని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నట్టు వెళ్ళడు వాడు. మొదట మనం దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదేగా చేశాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే యేసు ప్రభు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటను ఉటంకించడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శోధన గెలిచాడు. ప్రస్తావించడం ద్వారా మాత్రమే కాదు, అంతటి విశ్వాసం తను కలిగి ఉన్నాడు. కాబట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు పోషించిన దేవుడు 40 రోజులు నేను ఉపవాసం ఉంటే నన్ను చంపుతాడా అన్నటువంటి విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తు వారికి, శరీరధారిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. కాబట్టే దేవునికి లోబడ్డాడు. కాబట్టే తాను శోధన జయించగలిగాడు. మనం శోధన జయించాలి అంటే మొదట దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధనని గెలిచాడు. ఈరోజు నీవు నేను దేవుడికి ఎంత లోబడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు 40 రోజులు ఏమీ తినలే. ఈరోజు ఉపవాసం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఉదాహరణకి 40 రోజుల ఉపవాసం, లెంట్ డేస్ అంటారు. ఏంటి 40 రోజులు ఉపవాసం ఉంటారంటే 40 రోజులు ఉపవాసం ఎలా ఉంటారో తెలుసా? వీళ్ళు ఉదయాన్నే టిఫిన్ తిన్నట్ట, కానీ జ్యూస్ తాగుతారంట. క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, లేకపోతే ఆరెంజ్ జ్యూసు, యాపిల్ జ్యూస్, ఇలా జ్యూస్ తాగుతారంట. జ్యూస్ అంటే ఏంటి? తీపి పదార్థం కదా. తీపికి మించిన ఆహారం ఉందా? జ్యూస్ తాగుతారంట, ఓ టీ తాగుతారంట, ఏమైనా 2 ఫ్రూట్స్ తింటారంట. దీన్ని ఉపవాసం అంటారా? మధ్యాహ్నం ఏమి ముట్టుకోరంట, కొంచెం మజ్జిగ, నిమ్మరసము, ఇలా ఎలక్ట్రోలైట్స్ వచ్చేదానికి ఏవో తీసుకుంటారంట. నైటు భోజనం చేయరంట, 2-3 అరటి పండ్లు, ఇలా ఏమైనా ఫ్రూట్స్ తింటారంట. ఇలా 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. మరి ఏ మహానుభావుడు ఇలాంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు మనకు తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి ఉపవాసం చేయలే. ఆయన భోజనం నీళ్ళు లేకుండా 40 రోజులు ఉన్నాడు. 40 రోజుల ఉపవాసంలో అపవాది వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పింది. అంత ఆకలిలో కూడా ఆయన మిక్కిలి ఆకలి కొనగా అని ఉంటుంది అక్కడ. మిక్కిలి ఆకలి కొనగా అంత ఆకలిలో కూడా యేసు ప్రభు
నా ప్రాణం పోవాలి అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు, కానీ రొట్టె వలన మాత్రమే కాదు అని యేసుప్రభు చెప్పాడు. అంటే ప్రాణం పోయే పరిస్థితులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ఎంత లోబడ్డాడు, ఆయన మాటకి ఎంత కట్టుబడ్డాడు, దేవుని మాటను ఎంతగా అర్థం చేస్తున్నాడు శరీర ప్రకారంగా అన్నది మనం ఆలోచించాలి. ఇలా మనం దేవునికి లోబడి ఉండటం ద్వారా ప్రతి విషయంలో దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు. కానీ దేవునికి లోబడకుండా యేసు నామములో అనంటే అపవాదేమి యేసు నామములు అనగానే నమ్ముతున్నటువంటి ఈ అమాయక క్రైస్తవులు లాంటి కాదు. వాడు ఏదైనా తోటలో సాక్షాత్తు దేవునితో నేరుగా మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి జంటనే పడగొట్టాడు అంటే, శోధించి పాపానికి లాగాడు అంటే అపవాదిని తక్కువ అంచనా వేస్తున్నాం. ఆదాము హవ్వలు ఎవరు? మొట్టమొదటి జంట. ఆదాముని ఎవరు చేశారు? సాక్షాత్తు దేవుడే తన స్వహస్తాలతో నిర్మించాడు. నీవు నేనైతే మన తల్లిదండ్రుల కలయికలో భాగంగా పుట్టాం, కానీ ఆదాము అలా కాదు కదా. తన స్వహస్తాలతో దేవుడు నిర్మించి తన జీవవాయువు ఊదినప్పుడు ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు కదా. ఆయన ప్రకటన గురించి స్త్రీని చేశాడు కదా. అలా మొదటి జంట ఏదైనా తోటలో ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడేటువంటి, నేరుగా దేవునితో మాట్లాడేటువంటి ఆ జంటనే ఏదైనా తోటలోనే అపవాది పాపంలో పడవేశాడు. అంటే అపవాదిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. యేసు రక్తమే జయం అంటే అపవాది పోతుందని, అపవాది వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందని, సాతానా వెళ్ళిపో యేసు నామములో గద్దిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నా అంటే వెళ్తుందని మనం తమాషాలు చేస్తున్నాం. కానీ అపవాది మనం అనుకున్నంత చిన్నోడు కాదు. వాడిని ఎలా ఎదిరించాలి అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడ్డం అంటే ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దేవుని మాట ప్రకారమే జీవించాలి. యేసుప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక. ప్రాణం పోయే పరిస్థితిలో కూడా, ప్రాణం పోయినా సరే దేవుని మాటే, దేవుడి కనపరచబడాలి అని ప్రతి విషయంలో దేవునికి లోబడ్డం ద్వారా మనం అపవాదిని ఎదిరిస్తే అప్పుడు అపవాది పరిగెత్తి పారిపోతాడు. అపవాది ఎవరికి భయపడతాడు అంటే ఎవరైతే దేవునికి లోబడతాడో వాళ్ళకు భయపడతాడు. దేవునికి లోబడ్డం అంటే ఎలా? దేవుని ప్రతి మాటకి శిరసావహించడం. దేవునికి లోబడ్డం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడమే, దేవుని ప్రణాళిక ప్రకారం బ్రతకడమే. ఎవరైతే దేవుడికి సంపూర్ణ విధేయత చూపెడతారో వాళ్ళ దగ్గర నుంచి అపవాది పారిపోతాడు, ఉండలేడు. ఈరోజు నేను దేవుడికి ఇస్తున్న గౌరవం ఏంటి? దేవుడి మాటలకి ఇస్తున్నటువంటి గౌరవం ఏంటి? ఎంత విధేయత చూపెడుతున్నాం ఆయన మాటలకి, ఆయన వాక్యానికి? మనకు బైబిల్లో ఏం తెలుసు? ఎన్ని సందర్భాలు తెలుసు? బైబిల్ని మనం ఎప్పుడు చదివాం? దేవుని మాటని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకున్నాం? మరి మనం అపవాది శోధనలో గెలుస్తామా? ఇంతకీ అసలు మనం యుద్ధ రంగంలో ఉన్నామనే విషయం మనకు తెలియకపోతే యుద్ధం చేసేది ఎప్పుడు, గెలిచేది ఎప్పుడు? మనందరినీ ఎవరు ఎక్కడ దొరుకుతారని, ఒకడికి సెక్షువల్ టెంప్టేషన్ అయితే, ఇంకొకటికి డబ్బుకు సంబంధించిన టెంప్టేషన్ అయితే, ఇంకొకటికి పేరు ప్రఖ్యాతులను గురించినటువంటి టెంప్టేషన్ అయితే, ఇంకొకడు నన్నందరూ దూరం పెడతారేమో అనేటువంటి భయం అయితే, ఎవరికి సంబంధించిన శోధనలు వారికి ఉన్నాయి. పెళ్లి కాని వారికి ఒకలాంటి శోధన, పెళ్ళి అయిన వారికి ఒకలాంటి శోధన, పిల్లలు లేని వారికి ఒకలాంటి శోధన, పిల్లలు ఉన్న వారికి ఒకలాంటి శోధన, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఒకలాంటి శోధన, ఉద్యోగం లేని వారికి ఒకలాంటి శోధన, ఇలా రకరకాల శోధనలు. అపవాది క్రూరమైన వేటగాడు. ఏదేం తోట నుంచి నరహంతకుడు వాడు, క్రూరమైన వేటగాడు వాడు. వాడి ఉచ్చులు, వాడి ఉరులు, వాడి గ్యాలం మనం ఊహించలేము. ఎవరిని ఎక్కడ ఎలా పట్టడానికి పొంచి ఉన్నాడు. వాడి సైన్యం మనకు అర్థం కాదు. మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో వాడి సైన్యాన్ని మోహరింపజేశాడు మనల్ని ఎక్కడ ఎలా పట్టాలని. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మిగిలిన వారికి ప్రపంచం చాలా అందంగా ఉందేమో, మిగిలిన వారి ప్రపంచంలో ఆనందాల వెంట పరిగెడుతున్నారేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నటువంటి మనం, సాతాను అధికారంలోంచి విడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారంలోకి వచ్చినటువంటి మనం చాలా మెలకుగా బ్రతకాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కాబట్టి. అపవాది, మన విరోధి అయిన అపవాది గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదనాన్ని వెదుగుతూ తిరుగుతున్నాడు. ఎవరికి ఎలాంటి ఎరవేయాలి, ఎవరికి ఎలాంటి పాపాన్ని రుచి చూపించాలి, నరకానికి లాగాలని వెదుగుతూ తిరుగుతున్నాడు. కాబట్టి మనం యుద్ధరంగంలో ఉన్నామని గమనించు. ప్రతిరోజు యుద్ధరంగంలోనే ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే యుద్ధరంగంలో ఉన్నాం, మధ్యాహ్నం యుద్ధరంగంలో ఉన్నాం, రాత్రి
రాత్రంతా యుద్ధరంగంలోనే ఉన్నాం. మనం మరణించేంత వరకు యుద్ధరంగంలోనే మనం బ్రతుకుతున్నాం. ఈ కనిపించినటువంటి యుద్ధాన్ని గమనిస్తూ మెలకువగలిగే ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుని, యేసు ప్రభువా నన్ను శోధన నుంచి తప్పించని ప్రతి విషయంలో, నిన్నటి దినాన్న ఏమి యుద్ధం చేశావో, ఏ విషయంలో అపవాది నేను శోధించిందో నీకేమైనా స్పృహ ఉందా? ఈరోజు అపవాది నేను ఏ విషయంలో శోధిస్తూ ఉన్నది నీకేమైనా స్పృహ ఉందా? గతంలో ఏ రోజు ఏ విషయంలో శోధించబడ్డావు, ఎలా దేవుడి మీద ఆధారపడ్డావు, ఎలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆ శోధన నుంచి బయటకు తీసుకుని వచ్చాడు, నీకేమైనా స్పృహ ఉందా? ఇలా ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ఎలా అపవాది మనం శోధిస్తాడు అనే దాన్ని గమనించడం ప్రారంభించు. శోధన వచ్చిన ప్రతిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుని, యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను ప్రత్యేకమైన జనాంగంగా చేశావు, నన్ను నూతన సృష్టిగా చేశావు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచావు తండ్రి. అపవాది నన్ను మరలా లోకంలోనికి లాగడానికి అనేకమైన శోధనలు నాకు చూపెడుతూ ఉంది. నన్ను శోధనలోనికి తేక దుష్టు నుంచి నన్ను తప్పించని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుని విడవద్దు. శోధనను గెలిచేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో, సమస్త విషయాల్లో మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు కాబట్టి శోధించబడే మనందరికీ ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. యేసు ప్రభు తప్ప మనల్ని శోధన నుంచి ఎవరు తప్పించలేరు. నేను శోధించబడుతున్నాను అని అక్కడే కూర్చోకు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి వచ్చి మోకరించు, కన్నీళ్లు గార్చు, ఏడ్చు, ఆ శోధన తప్పించమని వేడు. ఆయన మాత్రమే మనల్ని మన పాపాల నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే మనల్ని పరలోకానికి తీసుకోవడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అపవాది పోరాటంలో తన్ను తాను సిలువుకు అప్పగించుకున్నాడు. అపవాది ఆయన మడి మీద కొట్టింది, ఆయన పాదాలకు మేకులు కొట్టింది, ఆయన సిలువుకు అప్పగించింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని, వాని సైన్యాన్ని, వాడి వ్యవస్థనంతటినీ నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవం చేత ఊరేగింపుగా బాహాటంగా వారిని ఓటమికి అప్పగించాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ త్యాగాన్ని బట్టి అపవాది సైన్యాన్ని ఓడించాడు. కాబట్టి అలా శోధన జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, జయశాలి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం శోధన నుంచి మనం తప్పించబడతాం. సహోదరుడా, సహోదరి, నిన్నటి దినాన్న నువ్వు ఏ విషయంలో శోధించబడ్డావు? ఎందుకంటే అపవాది కంటిన్యూస్గా మనల్ని శోధన గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నటి దినాన్ని ఏ విషయంలో శోధించబడ్డావు? ఎలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థించావు? ఎలా నువ్వు బయటపడ్డావు? ఈరోజు ఉదయాన్నే ఎలా శోధించబడ్డావు? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడ్డావా? మధ్యాహ్నం ఎలా శోధించబడుతున్నావు? ఇలా నీకు ఒక మెలకు ఉండాలి. అపవాది నాకు ఎలాంటి ఎరవేస్తుంది, ఎలా నన్ను శోధిస్తుందని నీకు ఒక అవగాహన ఉంటేనే, స్పృహ ఉంటేనే మనం ఈ యుద్ధంలో గెలుస్తాం. తప్ప నిర్లక్ష్యంగా చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను అని నిర్లక్ష్యంగా బ్రతికితే కనుక ఎక్కడ నిన్ను పట్టుకుంటుందో, ఎలా లోకానికి లాగుతుందో నిన్నెవరు రక్షించలేరు. కాబట్టి స్పృహ కలిగి, మెలకువ కలిగి ప్రతినిత్యం యేసు ప్రభువా నన్ను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువ దగ్గర మోకరించి కన్నీళ్లు పెట్టుకొని, ప్రభువా నీవు శోధన గెలిచావు, నా పాపానంతా నీ మీద వేసుకున్నావు, ప్రభువా నేను మరలా లోకానికి వెళ్లకుండా, అపవాది శోధనకు లోబడకుండా నాకు సహాయం చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర ప్రతినిత్యం వేడదాం. ఈ లోకపు శోధన నుంచి తప్పించబడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండేంత వరకు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి బ్రతుకుదాం. ఆయన మాటలను శిరసావహిస్తూ బ్రతుకుదాం. అప్పుడు అపవాది మనల్ని చూసి భయపడుతుంది. ప్రతి సందర్భంలో యేసు ప్రభువుకు లోబడితే ప్రతి సందర్భంలో అపవాది మనకు భయపడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలకి మనం పక్కకు వెళ్ళిపోతామో వెంటనే అపవాది మనల్ని పట్టుకొని లోకంలో పడేస్తుంది. ఎప్పుడు బయటకు వస్తామో లేదో. ఇది యుద్ధరంగం. మిగిలిన ప్రపంచానికి అందమైన ప్రపంచమేమో కానీ ఇది క్రైస్తవుడికి యుద్ధరంగం. చనిపోయేంత వరకు, మన కట్టె కాలేంత వరకు ఇది యుద్ధరంగం. ఈ యుద్ధరంగంలో మెలకువ కలిగి పోరాడు.